గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు 187th డైలీ మనీ షో. ఈరోజు డైలీ మనీ షోలోని జీ ఎంటర్టైన్మెంట్స్ అండ్ హెల్త్ కేర్ గ్లోబల్ రిజల్ట్స్ తో పాటు వేరియస్ అదర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మనం ఈరోజు మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 767 పాయింట్స్ పెరిగి 60,686 పాయింట్స్ క్లోజ్ అయింది. నిఫ్టీ 229 పాయింట్స్ పెరిగి 18,102 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.61% అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.29% పెరిగాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 0.45% పెరిగింది. అండ్ ఈ ఫ్రైడే ఫన్ లో భాగంగా ఈ వీక్ నేను మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, మనం ఆన్లైన్ లో మూవీస్ ని అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, Zee5 అండ్ ఆహా ఇలాంటి వాటిలో చూస్తూ ఉంటాం కదా. వీటిని ఓటీటీ ప్లాట్ఫామ్స్ అంటుంటాం, అందరికీ తెలిసిందే. కానీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ ఫుల్ ఫామ్ ఏంటి? ఓటీటీ అంటుంటాం కదా, దాని యొక్క ఫుల్ ఫామ్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తెలియని వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ చూసినట్లయితే మీకు ఆన్సర్ దొరుకుతుంది. నెక్స్ట్, MSCI వాళ్ళు నవంబర్ రివ్యూలో భాగంగా ఏ స్టాక్స్ ని ఇంక్లూడ్ చేయబోతున్నారు అండ్ అలాగే ఏ స్టాక్ ని ఎక్స్క్లూడ్ చేయబోతున్నారు అన్నది మీరు ఇక్కడ ఇమేజ్ లో చూడొచ్చు. వీళ్ళు టాటా పవర్, SRF, ఎంఫసిస్, మైండ్ ట్రీ, గోద్రేజ్ ప్రాపర్టీస్, IRCTC అండ్ జొమాటోని ఇంక్లూడ్ చేస్తున్నట్లయితే ఇప్కా ల్యాబొరేటరీస్ అండ్ REC ని ఎక్స్క్లూడ్ చేస్తున్నారు. అండ్ ఈ ఇంక్లూజన్ అండ్ ఎక్స్క్లూజన్ ఏదైతే ఉందో ఇది December 1 నుంచి ఎఫెక్ట్ అవబోతుంది. అండ్ మీరు ఈ స్టాక్స్ లోని ఎక్స్పెక్టెడ్ ఫ్లోస్ ని ఇక్కడ ఇమేజ్ లో చూడొచ్చు. అండ్ అలాగే ఈ MSCI ఇండియా ఇండెక్స్ లోని స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లోని ఏ స్టాక్స్ ని యాడ్ చేయబోతున్నారు అండ్ అలాగే ఏ స్టాక్స్ ని డిలీట్ చేయబోతున్నారు అన్నది కూడా మీకు ఇక్కడ నేను మెన్షన్ చేశాను. మీరు ఒకవేళ ఇది క్లియర్ గా చూడాలనుకున్నట్లయితే దీన్ని మన టెలిగ్రామ్ ఛానల్లోని మీకు మార్నింగ్ 6:24కి వెళ్ళినట్లయితే మీకు దొరుకుతుంది. మీరు అక్కడికి వెళ్ళి ఏ స్టాక్స్ ని యాడ్ చేస్తున్నారు అండ్ ఏ స్టాక్స్ ని డిలీట్ చేస్తున్నారు అన్నది కూడా చూడొచ్చు. ఒకవేళ మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మనీ పర్సన్ సెర్చ్ చేసినట్లయితే మీకు 2,83,000 సబ్స్క్రైబర్స్ పైన ఒక ఛానల్ కనిపిస్తుంది. ఇది మన అఫీషియల్ మనీ పర్స్ టెలిగ్రామ్ ఛానల్. ఈ ఛానల్లో జాయిన్ అవడం ద్వారా ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ తో పాటు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అండ్ వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఈ రోజు మార్నింగ్ నుంచి సర్క్యులేట్ అవుతుంది. ఈ అప్డేట్ లో ఏమన్నదంటే, వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఫ్రెష్ లోన్ కోసం SBIని అప్రోచ్ అయినట్లుగా. ఈ వోడాఫోన్ ఐడియా వాళ్ళు ఆల్రెడీ చాలా అప్పులు చేసి ఉన్నారు కదా. సో ఈ ఫ్రెష్ లోన్ కోసం వోడాఫోన్ ఐడియా వాళ్ళు SBIని అప్రోచ్ అయినప్పుడు SBI వాళ్ళు ఏమన్నారంటే, వోడాఫోన్ ఐడియా వాళ్ళు వాళ్ళ ఫైనాన్షియల్ వైబిలిటీ యొక్క డీటెయిల్ ప్లాన్ ని ప్రెజెంట్ చేయవలసిందిగా. దీనిలో వోడాఫోన్ ఐడియాలోని లార్జెస్ట్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఈక్విటీ ఇన్ఫ్యూజన్ అండ్ క్యాష్ కన్వర్జేషన్ ప్లాన్స్, టారిఫ్ అవుట్లుక్ అండ్ ప్రాఫిట్స్ కి ఎలా రాబోతున్నారు అన్న దాని యొక్క రోడ్ మ్యాప్ ని ప్రెజెంట్ చేయాల్సిందిగా SBI వాళ్ళు అడిగినట్లుగా ఈ మ్యాట్రిక్ ఫెమిలియర్ అయిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినట్టుగా చెప్తున్నారు. అండ్ వోడాఫోన్ ఐడియా వాళ్ళు దీనికోసం ఇన్ఫర్మేషన్ ని ప్రిపేర్ చేస్తున్నట్టుగా కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఈ డిస్కషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా స్టార్టింగ్ స్టేజెస్ లోనే ఉన్నాయని, అండ్ ఈ ఫండింగ్ రిసీవ్ అవడానికి వీళ్ళకి ఇంకా ఎటువంటి అష్యూరెన్స్ రాలేదని కూడా చెప్తున్నారు. దీని రిలేటెడ్ గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గానీ వోడాఫోన్ ఐడియా గానీ ఎటువంటి కామెంట్స్ చేయలేదని కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. సో లెట్స్ సీ ఫర్దర్ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి అన్నది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే, డాట్ వాళ్ళు వోడాఫోన్ ఐడియా అండ్ రిలయన్స్ జియో వాళ్ళకి గుజరాత్ లోని 5G టెస్టింగ్ కోసం లైసెన్స్ అలాట్ చేసినట్టుగా చెప్తున్నారు. వోడాఫోన్ వాళ్ళు అర్బన్ రిలేటెడ్ గా గాంధీనగర్ అండ్ సెమీ అర్బన్ రిలేటెడ్ గా మాన్సా అండ్ రూరల్ రిలేటెడ్ గా ఉన్నావాలోని లైసెన్స్ అండ్ స్పెక్ట్రమ్ ని గెలుచుకున్నట్లుగా. అండ్ దీనిలో భాగంగా నోకియా వాళ్ళు వీళ్ళకి ఎక్విప్మెంట్ సప్లయర్ గా ఉన్నట్టుగా చెప్తున్నారు. అదే రిలయన్స్ జియో విషయానికి వచ్చినట్లయితే సెమీ అర్బన్ అండ్ రూరల్ లో భాగంగా జామ్ నగర్ లోని వీళ్ళు లైసెన్స్ బ్యాక్ చేసినట్లుగా. అండ్ వీళ్ళకి సామ్సంగ్ వాళ్ళు ఎక్విప్మెంట్ సప్లయర్ గా మెన్షన్ చేశారు. డాట్ నుంచి వీళ్ళు 5G ట్రయల్స్ కండక్ట్ చేయడానికి వీళ్ళకి లైసెన్స్ వచ్చిందన్న పాజిటివ్ అప్డేట్ తో ఈరోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా ట్రేడ్ అయింది మార్నింగ్ నుంచి. బట్ మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు వీళ్ళు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంచెం డ్రాప్ కనిపించింది స్టాక్ లో. నెక్స్ట్, ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు వోడాఫోన్ ఐడియా వాళ్ళు వాళ్ళ Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళ గ్రాస్ రెవెన్యూ మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే వీళ్ళ రెవెన్యూలో డ్రాప్ కనిపిస్తుంది. అదే లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ గ్రాస్ రెవెన్యూలో ఇంప్రూవ్మెంట్ మనకి కనిపిస్తుంది. వీళ్ళ ఎబిటా మార్జిన్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్ 38.5% గా ఉన్నట్లయితే లాస్ట్ క్వార్టర్ లో ఇది 40.5% కి ఇంక్రీజ్ అయింది. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్ 41.1% కి పెరిగింది. అండ్ వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు 7,218 crores లాస్ డిక్లేర్ చేసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 7,319 crores లాస్ డిక్లేర్ చేశారు. ఈ క్వార్టర్ లో వీళ్ళు 7,132 crores లాస్ డిక్లేర్ చేశారు. అండ్ టెలికాం కంపెనీస్ ఒక రిజల్ట్స్ చూసేటప్పుడు మనం ఖచ్చితంగా చూడాల్సింది వీళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ ఎంత ఉన్నదన్న చూడాలి. వీళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో చూసినట్లయితే 119 రూపీస్ గా ఉన్నట్లయితే లాస్ట్ క్వార్టర్ లో ఇది 104 రూపీస్ గా ఉన్నది. అండ్ ఈ క్వార్టర్ లో ఇది 109 రూపీస్ రీచ్ అయింది. అంటే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ తగ్గింది. బట్ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ 5 రూపీస్ పెరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత టాటా పవర్ నుంచి అప్డేట్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ వాళ్ళు టాటా పవర్ యొక్క రేటింగ్ ని BA3 విత్ స్టేబుల్ అవుట్లుక్ నుంచి BA2 విత్ స్టేబుల్ అవుట్లుక్ కి అప్గ్రేడ్ చేసినట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ NHPC నుంచి వచ్చింది. ఈ అప్డేట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, NHPC వాళ్ళు అండ్ గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఒడిస్సా వాళ్ళు కలిపి జాయింట్ వెంచర్ కంపెనీని ఫామ్ చేయబోతున్నట్టు,
దీనిలో భాగంగా వీళ్ళు ఒడిశాలోని వేరియస్ వాటర్ రిజర్వాయర్స్లోని 500 మెగావాట్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ అప్డేట్ నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ నుంచి వచ్చింది. వీళ్ళు 75 crores ఫండ్ని నాన్ కన్వర్టబుల్ డిబెంచర్స్ త్రూ రేస్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత హెల్త్ కేర్ గ్లోబల్ వాళ్ళు Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు Q2 రెవెన్యూలోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 42% గ్రోత్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లోని 8.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్లో వీళ్ళ ఎబిటా చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో 91.1% గ్రోత్ అండ్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్లో 19% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ చూసినట్లయితే ప్రీవియస్ క్వార్టర్స్లోని వీళ్ళు లాసెస్ డెలివర్ చేసినట్లయితే దాని అగెనిస్ట్గా ఈ క్వార్టర్లో వీళ్ళు 98.99 crores ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. అండ్ వీళ్ళ Q2 రెవెన్యూలోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఏదైతే 42% గ్రోత్ డెలివర్ చేశారో దానిలో హెచ్సిజీ సెంటర్స్ 41% గ్రోత్, మిలాన్ సెంటర్స్ 57% గ్రోత్ డెలివర్ చేశాయి. అంటే ఈ క్వార్టర్లో వీళ్ళు మిలాన్ సెంటర్స్లోని మంచి గ్రోత్ కనబడినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు రెవెన్యూ మిక్స్ చూసినట్లయితే హెచ్సిజీ సెంటర్స్ నుంచి 95%, మిలాన్ సెంటర్స్ నుంచి 5% కంట్రిబ్యూషన్ ఉన్నది. అండ్ వీళ్ళ యావరేజ్ ఆక్యుపెన్సీ రేట్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో ఇది 49.8% గా ఉన్నట్లయితే ఈ క్వార్టర్లో ఇది 53.3% రీచ్ అయింది. అంటే వీళ్ళ యావరేజ్ ఆక్యుపెన్సీ రేట్లో 3.5% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ వీళ్ళ యావరేజ్ లెంత్ ఆఫ్ స్టే చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో ఇది 2.42 days గా ఉన్నట్లయితే ఈ క్వార్టర్లో ఇది 2.27 days కి తగ్గింది. అండ్ వీళ్ళ ఆర్పాప్ అంటే యావరేజ్ రెవెన్యూ పెర్ ఆక్యుపైడ్ బెడ్ మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో ఇది 30,984 రూపీస్ గా ఉన్నట్లయితే ఈ క్వార్టర్కి అది 38,345 రూపీస్ రీచ్ అయింది. అంటే 23.8% గ్రోత్ డెలివర్ చేశారు, విచ్ ఇస్ రియల్లీ గుడ్. అండ్ వీళ్ళ డెట్ చూసినట్లయితే బ్యాంక్ డెట్ లో రిడక్షన్ కనిపిస్తుంది అండ్ ఓవరాల్ డెట్ లో కూడా రిడక్షన్ కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసినట్లయితే హెల్త్ కేర్ గ్లోబల్ వాళ్ళు ఈ క్వార్టర్ లో డెలివర్ చేసిన నెంబర్స్ బాగున్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రిలయన్స్ జియో గూగుల్ పార్ట్నర్షిప్ లో స్మార్ట్ ఫోన్ ఈ మధ్యనే లాంచ్ చేశారు కదా. అండ్ ఈ రిలయన్స్ జియో రిలేటెడ్ గా ఈ రోజు ఉన్న అప్డేట్ ఏంటంటే వీళ్ళు త్వరలోనే అఫోర్డబుల్ ల్యాప్టాప్ ను కూడా లాంచ్ చేయబోతున్నట్టుగా వేరియస్ బిజినెస్ వెబ్సైట్స్ లో కనిపిస్తుంది. ఈ జియో బుక్ ల్యాప్టాప్ ఏదైతే ఉందో ఇది Android 11 బేస్డ్ జియో ఓఎస్ మీద రన్ అవబోతున్నట్టుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ ల్యాప్టాప్ లాంచ్ అవ్వకముందే ఈ రోజు ఈ ల్యాప్టాప్ రిలేటెడ్ గా గీక్ బెంచ్ అనే వెబ్సైట్స్ లోని దీని రిలేటెడ్ డీటెయిల్స్ వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ దాంతో పాటుగా వీళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే సెప్టెంబర్ మంత్ లోని ఈ జియో బుక్ ఒక 3 మోడల్స్ BAS సర్టిఫికేషన్ సైట్ లో కనబడినట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ 3 వేరియంట్స్ లోని ఇప్పుడు NB112mm అనే వేరియంట్ ఏదైతే ఉందో ఇది గీక్ బెంచ్ అనే వెబ్సైట్ లోని ఈ రోజు కనబడినట్టుగా అండ్ దీని స్పెసిఫికేషన్స్ వాళ్ళు మెన్షన్ చేసినట్టుగా చెప్తున్నారు. దీన్ని బట్టి మనం త్వరలోనే జియో ఒక అఫోర్డబుల్ ల్యాప్టాప్ కూడా చూడబోతున్నాం అనమాట. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ వాళ్ళు శ్రీలంక బేస్డ్ కంపెనీ అయిన MAS హోల్డింగ్స్ దగ్గర నుంచి MAS బ్రాండ్స్ యొక్క అంబ్రెల్లా బ్రాండ్ అయిన అమాంటేని అక్వైర్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ అమాంటే వాళ్ళు వీళ్ళ ప్రొడక్ట్స్ని వీళ్ళ ఓన్ స్టోర్స్ అండ్ మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్ అండ్ దాంతో పాటుగా వీళ్ళ కామర్స్ ఛానల్స్ ద్వారా ఇండియా అండ్ శ్రీలంకలోని సేల్స్ చేస్తున్నట్టుగా వీళ్ళు అప్డేట్ చేశారు. ఈ అమాంటే బ్రాండ్ వాళ్ళు లింగరే బిజినెస్ చేస్తుంటారు. ఈ రోజు గోల్డియం ఇంటర్నేషనల్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. ఈ ఎక్స్చేంజ్ ఫైలింగ్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఇంటర్నేషనల్ క్లయింట్స్ దగ్గర నుంచి 40 crores ఎక్స్పోర్ట్ ఆర్డర్ విన్ అయినట్టుగా, దీనిలో భాగంగా వీళ్ళు డైమండ్ స్టడెడ్ గోల్డ్ ని మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా అండ్ దీంతో పాటుగా వీళ్ళు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ జ్యువెలరీలోని 10 crores వర్త్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ విన్ అయినట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఈ రోజు మార్కెట్ టైంలో అదాని ఎంటర్ప్రైజెస్ దగ్గర నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ వాళ్ళు న్యూ టెక్నాలజికల్ ఇంక్యుబేటర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి టెండర్ ఏదైతే ఫ్లోట్ చేశారో దానిలో జనరల్ పార్టిసిపేట్ చేయడానికి వీళ్ళు క్యాపిటల్ నేచర్ లిమిటెడ్ అండ్ చెవ్రాన్ అండ్ కనెక్ట్ విత్ ద వోక్స్వ్యాగన్ గ్రూప్ అండ్ ఎన్లైట్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళతోని MOU సైన్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. నిన్న మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత జీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు Q2 నెంబర్స్ రిలీజ్ చేశారు. ఆ నెంబర్స్ ఎలా ఉన్నాయి మనం ఇప్పుడు చూద్దాం. వీళ్ళు ఆపరేటింగ్ రెవెన్యూ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో మనం కంపేర్ చేసినట్లయితే 14.9% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఎబిటాలో 31.4% గ్రోత్ అండ్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళ ఎబిటా మార్జిన్ 18.2% గా ఉన్నట్లయితే ఈ క్వార్టర్ లో అది 20.8% పెరిగింది. అండ్ వీళ్ళ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నెంబర్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే 187.3% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ లో వీళ్ళ యాడ్ సేల్స్ బౌన్స్ బ్యాక్ అయినట్లుగా ఇది ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో కంపేర్ చేసినట్లయితే 20.7% గ్రోత్ వచ్చినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళ నెంబర్స్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసి చూద్దాం. లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినట్లయితే వీళ్ళ టోటల్ ఇన్కమ్ లో గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లో వీళ్ళు 208.78 crores ప్రాఫిట్ డిక్లేర్ చేసినట్లయితే ఈ క్వార్టర్ లో వీళ్ళు 266.08 crores ప్రాఫిట్ డిక్లేర్ చేశారు. అండ్ వీళ్ళు సబ్స్క్రిప్షన్ రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో 1.5% తగ్గినట్టుగా చెప్తున్నారు. దీనికి రీజన్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ NTO 2.0 ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో దాని డిలే వల్ల ఈ ఇంపాక్ట్ కనిపిస్తుందని అండ్ దీని యొక్క న్యూ ఇంప్లిమెంటేషన్ టైం లైన్ ని వీళ్ళు April 1, 2022 గా ఫిక్స్ చేసినట్టుగా చెప్తున్నారు.
అండ్ వీళ్ళు ఆల్ ఇండియా టీవీ నెట్వర్క్ షేర్ చూసినట్లయితే 17.7% అండ్ Z5 యాప్ ఉన్నది కదా, ఈ Z5 యాప్ యొక్క గ్లోబల్ మంత్లీ యావరేజ్ యూజర్స్ చూసినట్లయితే 93.2 మిలియన్స్ కి రీచ్ అయినట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళు Z5 యాప్ ఏదైతే ఉందో దానిలోని వ్యూయర్ ఒక మంత్లీ యావరేజ్ వాచ్ టైం చూసినట్లయితే 186 మినిట్స్ గా వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళు నెట్వర్క్ షేర్ 70 బేసిస్ పాయింట్స్ పెరిగినట్లుగా, దీనికి రీజన్ అక్రాస్ ఆల్ మార్కెట్స్ లోని వీళ్ళు న్యూ ఛానల్స్ బ్యాక్ చేసినట్లుగా అండ్ వ్యూయర్షిప్ షేర్ లోని న్యూ ఛానల్స్ యొక్క కంట్రిబ్యూషన్ 1.2% గా మెన్షన్ చేశారు. అండ్ వీళ్ళు Q3 లోని అక్రాస్ మార్కెట్స్ లోని బిగ్ బ్యాంగ్ లాంచెస్ ప్లాన్ చేసినట్టుగా కూడా వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ వీళ్ళు Q3 లో ఏవైతే లాంచ్ చేయబోతున్నారో వాటిని ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. అండ్ వీళ్ళ దగ్గర ఏదైతే ఎక్స్టెన్సివ్ కంటెంట్ కేటలాగ్ ఉందో దానివల్ల Z5 లోని మూమెంటం గెయిన్ అయినట్టుగా వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇయర్ సెకండ్ హాఫ్ లోని వీళ్ళ దగ్గర స్ట్రాంగ్ స్లేట్ ఆఫ్ మూవీస్ రిలీజ్ కి రెడీ ఉన్నట్టుగా కూడా వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీళ్ళు ఈక్విటీ అసెట్స్ గ్రో అయ్యాయి, నాన్ కరెంట్ లైబిలిటీస్ అండ్ కరెంట్ లైబిలిటీస్ కూడా తగ్గాయి. ఓవరాల్ గా చూసినట్లయితే జీ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు డెలివర్ చేసిన నెంబర్స్ బాగున్నాయి. అండ్ ఈ రోజు మార్కెట్ టైంలో జీ ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన మార్గో నెట్వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ తోని ప్రీవియస్ గా రైల్టెల్ వాళ్ళు ఏదైతే కంటెంట్ ఆన్ డిమాండ్ కోసం 10 years కి కాంట్రాక్ట్ చేసుకున్నారో ఆ కాంట్రాక్ట్ ని November 11th రైల్టెల్ వాళ్ళు టెర్మినేట్ చేసినట్లుగా వీళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ బజాజ్ ఆటో రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ లో ఏమున్నదంటే ఈజిప్ట్ గవర్నమెంట్ 3 wheelers ఇంపోర్ట్ ని బ్యాన్ చేసినట్టు అండ్ ఈ 3 wheelers ని వీళ్ళు మినీ వ్యాన్స్ అండ్ సిఎన్జీ ఆప్షన్స్ తో రీప్లేస్ చేయబోతున్నట్టు, సేఫ్టీ పర్పస్ లో భాగంగా వీళ్ళు ఈ 3 wheelers ని బ్యాన్ చేస్తున్నట్టు, ఈ 3 wheelers లోని 90% వితౌట్ లైసెన్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ తో అమ్ముతున్నట్టు అండ్ ఈజిప్ట్ గవర్నమెంట్ దగ్గర ఉన్న 2.5 million 3 wheelers ని స్క్రాప్ చేయబోతున్నట్టుగా కూడా మెన్షన్ చేశారు. అండ్ ఇది బజాజ్ ఆటో రిలేటెడ్ గా ఏ విధంగా నెగిటివ్ అంటే ఈ బజాజ్ ఆటో యొక్క ఓవరాల్ 3 wheelers ఎక్స్పోర్ట్స్ లోని ఈజిప్ట్ మార్కెట్ నుంచి 30 to 40% ఉందని అండ్ వీళ్ళు ఓవరాల్ వాల్యూమ్ లో మనం చూసినట్లయితే ఈ ఈజిప్ట్ కి ఎక్స్పోర్ట్ చేసే 3 wheelers 2% కంట్రిబ్యూషన్ చేస్తున్నాయని అండ్ ఈజిప్ట్ గవర్నమెంట్ ఏదైతే 3 wheelers బ్యాన్ విధించబోతుందో దాని ద్వారా బజాజ్ ఆటో యొక్క ప్రాఫిట్స్ మీద 7 to 10% వరకు పడొచ్చని సిఎన్బిసి వాళ్ళు చెప్తున్నారు. ఈ నెగిటివ్ అప్డేట్ ఈ రోజు సెషన్ లో బజాజ్ ఆటో స్టాక్ 2.93% కరెక్ట్ అయింది. ఈ రోజు మార్కెట్ ఓపెన్ అవ్వకముందు మ్యాన్ ఇండస్ట్రీస్ నుంచి ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు 350 crores అప్రాక్సిమేట్లీ న్యూ ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్నట్టుగా చెప్తున్నారు. ఈ ఆర్డర్ తో కలుపుకుని యాజ్ ఆన్ డేట్ వీళ్ళు అన్ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ బుక్ చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 1350 crores కి రీచ్ అయినట్టుగా వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఈ 1350 crores వర్త్ ఆర్డర్ బుక్ ఏదైతే ఉందో ఈ ఆర్డర్స్ ని వీళ్ళు నెక్స్ట్ 6 to 7 months లో ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా మెన్షన్ చేశారు. ఈ ఆర్డర్ విన్ అప్డేట్ ఈ రోజు సెషన్ లో మార్నింగ్ ఈ మ్యాన్ ఇండస్ట్రీ స్టాక్ బాగా పాజిటివ్ గా ఓపెన్ అయింది, కానీ దాని తర్వాత కొంచెం కరెక్టే ఈ రోజు సెషన్ లో ఓవరాల్ గా 3.35% పెరిగింది. నెక్స్ట్ అప్డేట్ ఈ రోజు ఫినో పేమెంట్స్ బ్యాంక్ బోత్ ఎక్స్చేంజెస్ BSE అండ్ NSE లో లిస్ట్ అయింది. BSE లో ఈ స్టాక్ 548 రూపీస్ కి లిస్ట్ అయింది, అగైనిస్ట్ IPO ప్రైస్ 577 రూపీస్ అండ్ అక్కడి నుంచి ఈ రోజు డేలో 583 రూపీస్ హై టచ్ అయింది. అండ్ చివరిగా మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి ఈ స్టాక్ 545 రూపీస్ 25 పైసా క్లోజ్ అయింది. IPO ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ స్టాక్ ఫస్ట్ డే రోజు 5.50% లాసెస్ డెలివర్ చేసింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్ కి వచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కనున్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. హ్యాపీ వీకెండ్.